ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎన్టీఆర్ జిల్లా పొందుగులలో టీడీపీ నాయకులు ఉపాధి హామీ కూలీలపై దౌర్జన్యానికి దిగారు. మహిళల్ని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు టీడీపీ నాయకుడు సత్యం, అతని కొడుకులు గోపాలరావు. ఫీల్డ్ అసిస్టెంట్ కేటాయించిన చోట పనులు చేస్తుండగా అడ్డుకున్నారు. తాము చెప్పిన చోటే పనులు చేయాలనడంతో ఉపాధి హామీ కూలీలు అందుకు అంగీకరించలేదు. దీంతో మహిళా కూలీలపై దాడి చేశారు. ఓ మహిళ చేతికి స్వల్ప గాయం కూడా అయింది. దీంతో బాధితులంతా ధర్నాకు దిగారు. ఆడవాళ్ళని చూడుకోకుండా ఎట్టబడితే అట్ట చిత్రమేసలు చేసిండండి. అదేమనంటే మీ మాదిగోళ్ళు ఏం చేస్తారు పోయి అని అంటుండు. వాళ్ళ అన్నయ్య మా తమ్ముడు కలుసుకుంటే మిమ్మల్ని ఇక్కడ నరికి పాతేస్తాను. మమ్మల్ని పాతేయటం మేము కష్టం చేసుకొని బతకటం తప్ప మాది. మేము నలుగురు పెట్టాను పోతాం, మాకు మిమ్మల్ని చంపుతాను అంటుండు, బెదిరెత్తడు. మహిళలను కూడా చూడకుండా ఆరేపల్లి నాగరాజు, ఆరేపల్లి గోపయ్య, ఆరేపల్లి సత్యం ముఖ్యంగా కులం గురించి మాట్లాడారండి. మహిళలను కూడా చూడకుండా చెప్పకూడదు, మగవాళ్ళ ముందు కూడా చెప్పని పదజాలంతో మాట్లాడారు వాళ్ళని. మేము నిన్న స్టేషన్కి కూడా వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళినా కానీ రిపోర్ట్ కాదు కదా, కనీసం మాట్లాడిన కూడా మాట్లాడలేదు. మాకు అధికారం నుంచి అలాగనే న్యాయం జరగాలి. నిన్న ఉపాధి హామీ కోసం పనికి వెళ్ళాము. వెళ్తే అక్కడ మేము చెక్ డ్యామ్లో పని చేయాలి, మట్టి పని చేయాలి. మట్టి పని చేయాలైతే ఆ చేను ఆయన కాపైనా మాకు చెత్త కంపై నరకాలని చెప్పారు. మాకు మగవాళ్ళు లేరు అన్నా కానీ మగవాళ్ళని ఎందుకు తెచ్చుకో, ఒక్క ఆయన ఉంటే ఆయన మీద కూడా ఎగబడ్డాడు. నేనే గొడవ ఎక్కువ అవుతుందని వీడియో తీశాను. వీడియో తీస్తే నా పక్కన ఉన్న వాళ్ళ ఫోన్ లాక్కోపోయితే నేను కింద పడ్డాను. నా పక్కన ఉన్న 10 మందిని కూడా కొట్టారు. ఈ కమల అన్నపూర్ణ అన్న వాళ్ళకి అలా బాగా దెబ్బలు కూడా తగిలినాయండి. వాళ్ళకి చేతులు వాసినాయి. ఎన్టీఆర్ జిల్లా పొందుగులలో టీడీపీ నాయకులు ఉపాధి హామీ కూలీలపై దౌర్జన్యానికి దిగారు. మహిళల్ని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు టీడీపీ నాయకుడు సత్యం, అతని కొడుకులు గోపాలరావు, నాగరాజు. ఫీల్డ్ అసిస్టెంట్ కేటాయించిన చోట పనులు చేస్తుండగా అడ్డుకున్నారు. తాము చెప్పిన చోటే పనులు చేయాలి అనడంతో ఉపాధి హామీ కూలీలు అందుకు అంగీకరించలేదు. దీంతో మహిళా కూలీలపై దాడి చేశారు. ఓ మహిళ చేతికి స్వల్ప గాయం కూడా అయింది. దీంతో బాధితులంతా ధర్నాకు దిగారు.